బాగా పెరిగిపోయినాయి. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ట్యాక్సులు, జిఎస్టీలు, ట్యాక్సులు ఎక్కువైపోయినాయి. సంపన్నులు మరీ సంపన్నులు అయిపోయారు, పేదవాళ్ళు మరీ పేదవాళ్ళు అయిపోయారు. దేశంలో పేద ధనికుల మధ్య వ్యత్యాసాలు బాగా కనపడుతున్నాయి. నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది. బీజేపీ వ్యతిరేక పవనాలు బాగా కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోడీ ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా తిరిగి రాడు. భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం ఖాయం. ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఏం చేశాడు మనం ఆలోచిద్దాం. ఆయన 2 మాటలు ముఖ్యంగా చెప్పాడు. దేశంలో ఉండే నల్లధనాన్ని తీసేసి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు జమ చేస్తా అన్నాడు. ఒక్క రూపాయన్నా జమ చేశాడా? ఈ రోజుకి లేదు. మరి ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ 10 సంవత్సరాల్లో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసం 20 మందికి కూడా రాలేదు ఉద్యోగాలు మోడీ వల్ల. కాంగ్రెస్ పార్టీ వల్ల శ్రీ సిటీలో 60,000 మందికి మేము ఉద్యోగాలు ఇవ్వగలిగాం. 60,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. 30,000 మంది మహిళలు కూడా ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం. సూళ్ళూరుపేటకు వస్తే శ్రీహరికోటనిచ్చాం. శ్రీహరికోట వల్ల సూళ్ళూరుపేట ప్రపంచ పటంలో వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. అభివృద్ధి శూన్యం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో. మరి జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి. దళితులకు ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశాడు. ఓబీసీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశాడు. ఎస్సీలకు స్కాలర్షిప్పులు తగ్గించేశాడు. ఓబీసీలకు స్కాలర్షిప్పులు తగ్గించేశాడు. ఆయన చేసింది ఏంటంటే రాష్ట్రంలో రౌడీతనం పెంచేశాడు. మరి ఇసుక, మరి అన్నం తిన్నట్టు తింటున్నారు. ఇసుక ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కడు 100 కోట్లు దోచుకున్నారు. ఈరోజు ఇసుక తినటువంటి ఎమ్మెల్యే లేడు, ఇసుక తిన్నటువంటి మంత్రి లేడు. పూర్తి అవినీతి మయమైపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఆయనకు ఓటేసి ఈరోజు చెడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని భ్రష్టు పట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి తప్పకుండా. ప్రజలందరూ ప్రతి దగ్గర అర్బన్ ఓటర్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. అర్బన్ ఓటర్లందరూ వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి 30 అసెంబ్లీ సీట్ల కంటే ఒక్కటి కూడా రాదు. మరి ఆయన మోడీకి కూడా 150 సీట్ల కంటే లోపల వస్తుంది. ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ పవనాలు బాగా వీస్తున్నాయి. అందరూ కోరుకుంటున్నారు. 100 ఏళ్ళు చరిత్ర కలిగిన పార్టీ, మంచి పార్టీ. ఈ పార్టీ రావాలి అంటున్నారు. ఇందిరాగాంధీ ఫోటో చూస్తే ముద్దు పెట్టుకుంటున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. మేము కూడికి పోతే అల్లకల్లోలం ఆ సినిమా చూస్తే. ఇది కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ కేంద్రంలో రావడం ఖాయం. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ప్రతి రైతుకు గిట్టుబాటు ధరనిస్తాం చట్ట ప్రకారంగా. అంతేకాదు ప్రతి నిరుపేద మహిళకు 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం. స్కాలర్షిప్లు పెంచుతాం. అంతేకాదు ఆగిపోయినటువంటి దుగరాజపట్టణ ఓడరేవు పనులు ఆగస్టు 15వ తేదీ లోపల పునాది రాయి వేయించి 1 సంవత్సరం లోపల అది పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం. ఫ్యాక్టరీలు రావడం ఖాయం. మన సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరులో విశాఖపట్నం లాగా తయారు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేను తీసుకుంటానని తెలియజేస్తూ, మరి మోడీ కాంగ్రెస్ ముద్దు, బీజేపీ వద్దు అని అంటున్నారు. కాంగ్రెస్ ముద్దు, బీజేపీ వద్దు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసి ద్వేషిస్తున్నారు జనాలు. ఆయన రాడు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మార్పులు రావడం ఖాయం. ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. సార్, మీ ప్రభుత్వంలో ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంది చాలా మందికి తెలియదు. నిన్న మొన్నటిదాకా నాకు తెలియదు.
స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే పన్నులు ఉండవు, వస్తువుల పైన పన్నులు ఉండవు, జీరో ట్యాక్స్ అంటారు. జీరో ట్యాక్స్ అంటే ప్రతి వస్తువు ధర తగ్గిపోద్ది. మరి అంతేకాదు, పన్నులే కాదు, ప్రతిదీ గ్రాంట్ రూపంలో అభివృద్ధికి వస్తుంది. ప్రత్యేక హోదా వల్ల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. తెలుగుదేశం వల్ల కాదు, వైసీపీ వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు, ఏ పార్టీ వల్ల కాదు. చేయగలిగిందల్లా సత్తా ఉన్నది ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మేము ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి